ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి క్లాసుకి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. ఈ రోజున మనము భగవద్గీత 18వ అధ్యాయము 41వ శ్లోకం నుంచి 48వ శ్లోకం వరకు ఈరోజు మనం క్లాస్ చెప్పుకుంటాము. అలాగే ఈరోజు క్లాస్లో మనం అంశం ఏమిటంటే బ్రాహ్మణులు అంటే ఎవరు అనే దాని గురించి ఈరోజు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. శ్లోకం చదవచ్చు ఎవరైనా? 41వ శ్లోకం. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. బ్రాహ్మణ క్షత్రియ విసాం శూద్రాణం చ పరతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభ నైర్గుణే. హరి బోల్. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు వీరి యొక్క విధులు వారి వారి లక్షణములకు అనుగుణంగా వారి వారి గుణముల ప్రకారంగా కేటాయించబడినవి, పుట్టుక పరంగా కాదు. ఇది చాలా మనకి ముఖ్యమైన విషయం. పుట్టుక పరంగా కాదు. ప్రతి ఒక్కరు కూడా పుట్టుకతే పుట్టుకతో శూద్రులుగానే జన్మిస్తారు, కానీ సంస్కారంతోనే వారు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అవుతారని మనకి తెలుసుకున్నాం ఆచార్యుల ద్వారా. అందుకని వారు ఎటువంటి కర్మలు చేస్తున్నారు, వారు ఎటువంటి వృత్తులను చేపట్టారు, అలాగే వారి గుణాలు ఎలా ఉన్నాయి అనే వాటిని బట్టి వారు వారిని ఓకే, వీరు బ్రాహ్మణులు, వీరు క్షత్రియులు, వీరు వైశ్యులు, వీరు శూద్రులు అని చెప్తుంటారన్నమాట. అంతేగాని ఆ, పుట్టుక పరంగా ఎవరికి కూడా కాదు అని మనకి శాస్త్రం చెప్తుంది. 42వ శ్లోకం చదవండి ఎవరైనా. 42వ శ్లోకం చదవండి ఎవరైనా. హరే హరే కృష్ణ ప్రభు జీ నేను చదువుతాను. హరే కృష్ణ.
శమోదమస్తపః శౌచం శాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఉమ్. ఇక్కడ చెప్తున్నారు బ్రాహ్మణులు అంటే ఎవరు, బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు ఏమిటి అని మనకి ఈ శ్లోకంలో చాలా చక్కగా తెలియజేస్తున్నారు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు అని. ఇక్కడ బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు కాదు, భగవంతుడు అని అర్థం అనమాట. అంటే భగవద్విజ్ఞానం కలిగిన వాడిని బ్రాహ్మణుడు అన్నారు. అంటే బ్రహ్మ అంటే ఏంటంటే ఉత్తమమైనటువంటిది, అంటే చాలా గొప్పది, అందుకే బ్రహ్మ జ్ఞానము అంటారు అనమాట. అంటే చాలా గొప్పదనమాట. అటువంటి ఆ బ్రాహ్మణులు అంటే ఎవరంటే బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసిన వాడు, అలాగే విజ్ఞానము ఆచరించేవాడు, వీరిని బ్రాహ్మణులు అంటారనమాట. మరి వారి లక్షణాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి ఇక్కడ మనం చాలా చక్కగా వివరిస్తున్నారు. చూడండి, అంటే ప్రశాంతత, అంటే శమము అంటే ప్రశాంతత, శాంతి, అలాగే ఇంద్రియ నిగ్రహము, తపస్సు, స్వచ్ఛత, సహనము. స్వచ్ఛత అంటే ఏంటి? శుభ్రంగా ఉండటము. ఉం? త్రిసంధ్య వేళలో సంధ్యావందనము చేయటము. సహనము, చిత్తశుద్ధి, జ్ఞానము, అలాగే విజ్ఞానము. జ్ఞానాన్ని సముపార్జించారు కానీ దాన్ని ఆచరణ చేయాలి కాబట్టి అది విజ్ఞానం అవుతుంది అనమాట. అలాగే ఇహ పరలోకల విశ్వాసం, అంటే భగవంతుడి పట్ల విశ్వాసము. వైకుంఠము, గోలోకముల పట్ల విశ్వాసము. ఇవి బ్రాహ్మణుల యొక్క సహజ సిద్ధమైనటువంటి లక్షణాలు అని చెప్తున్నారనమాట. మరి శాంతి ఎప్పుడు ఉంటుంది అంటే ఏ జీవికి హాని చేయనప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరి బ్రాహ్మణులు ఏ జీవికి కూడా హాని చేయని వారని శాస్త్రం చెప్తుందన్నమాట. ఎవరన్నా బ్రాహ్మణ జన్మ తీసుకొని కూడా వారి కనుక జీవులకు హాని చేస్తుంటే వారికి శాంతి అనేది ఎప్పటికి కూడా ఉండదు. అలాగే ఇంద్రియ నిగ్రహం అన్నారు. ఎస్, ఇంద్రియ నిగ్రహం అనేది ఎవరికైనా అవసరమే, కానీ బ్రాహ్మణులకి అతి ముఖ్యమైనటువంటి అవసరము. 4 నియమాలు పాటించటము ఇది తప్పనిసరి. 4 నియమాలు పాటించినప్పుడు ఇంద్రియాలను నిగ్రహించగలుగుతారు, లేకపోతే ఇంద్రియాలు నిగ్రహించుకోలేరు. మాంసభక్షణ, మత్తు పదార్థాలు, అలాగే వ్యభిచారము, అలాగే జూదము. మరి తపస్సు ఏమిటండి? తపస్సు అంటే నిరంతరము కూడా భగవంతుడు సేవలు ఉండటమే తపస్సు. తపస్సు అంటే ఒక చోట కూర్చొని ముక్కు మూసుకొని కామ్గా నిద్రపో ధ్యానం ఉండటం తపస్సు కాదు. నిరంతరం కూడా భగవంతుడు సేవలో నిమగ్నం అవటం. వీ హ్యావ్ టు ఎంగేజ్ ఇన్ సిన్సియర్ డివోషనల్ సర్వీస్. స్వచ్ఛత ఎప్పుడండి స్వచ్ఛత వస్తుంది అంటే నియమాలు పాటించినప్పుడు, అలాగే త్రిసంధ్య వేళలో సంధ్యావందనం చేసినప్పుడు, అలాగే నిరంతరము కూడా ఈ యొక్క కలియుగధరమైనటువంటి హరినామ జపం చేసినప్పుడు స్వచ్ఛత, శుభ్రత వస్తుంది. సహనము, ఎస్, ఎప్పుడైతే నిరంతరం భగవంతుడి సేవలో ఉంటారో సహనం వస్తుంది. చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము, ఇవన్నీ కూడా ఎవరిలో గనకైతే ఉన్నాయో వారిని మనం బ్రాహ్మణులుగా పరిగణించవచ్చు. వారు ఏ కులంలో పుట్టినా కూడా. ఇక్కడ మళ్ళీ అదొక ఇంపార్టెంట్. వాళ్ళు పుట్టుకతో బ్రాహ్మణులు కాకపోయినా ఇవి గనక వాళ్ళ ఉంటే వారిని మనం బ్రాహ్మణులుగానే పరిగణించాలి అని మనకి ఆచార్యులు చెప్తున్నారు. అలాగే మనకి శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. మరి ఎంతోమంది మన ఇస్కాన్లో కూడా ఎంతోమంది భక్తులు మరి వారు వేరే కులంలో పుట్టినా కూడా ఈ ఒక్క కృష్ణ చైతన్యం స్వీకరించినప్పుడు మరి వారు మొట్టమొదటి హరినామ దీక్ష, అలాగే రెండవ దీక్ష బ్రాహ్మణ దీక్ష అంటారు. ఎప్పుడైతే తీసుకుంటారో వారిని
వైష్ణవ బ్రాహ్మణుడిగా వారిని పరిగణిస్తారు. ఏంటి అందుకని శ్రీల ప్రభుపాద వారు ఏం చెప్పారంటే, ప్రతి ఒక్కరూ కూడా సాధన చేసి అర్హతను సంపాదించి అందరూ కూడా బ్రాహ్మణ దీక్ష తీసుకోవాలని శ్రీల ప్రభుపాద వారు కోరుకున్నారు. ఎందుకంటే ఈ సమాజానికి గోవులు బ్రాహ్మణులు చాలా అవసరము. అంటే బ్రాహ్మణికల్ కల్చర్, మన వైదిక సంస్కృతిలో గోవులకి బ్రాహ్మణులకి విశిష్టమైన స్థానాన్ని ఇచ్చారనమాట. అందుకని పుట్టుకతో బ్రాహ్మణులు కాకపోయినా సంస్కారముతో బ్రాహ్మణులు అవ్వాలి అని శ్రీల ప్రభుపాదులు కోరుకున్నారు. ఎంతో మందిని చేశారు వారు. అలాగే ఆ పరంపరలో ఇప్పుడు ఎంతో మంది ఆచార్యులు ఈ యొక్క ప్రచారం చేస్తూ, ఎంతో మంది భక్తులు చేస్తూ, ఎంతో మంది బ్రాహ్మణులుగా తీర్చిదిస్తున్నారు అన్నమాట. అందుకని బ్రాహ్మణ అనేది చాలా గొప్ప క్వాలిటీ అనమాట. బ్రాహ్మణికల్ క్వాలిటీస్ అంటారనమాట. సో అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వైష్ణవ బ్రాహ్మణులు అవ్వాలి అనేది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కోరిక. హరే కృష్ణ. 43వ శ్లోకం సరే చదవచ్చు. హరే కృష్ణ గురూజీ. పద్మావతి గురూజీ. హరే కృష్ణ. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. హరే కృష్ణ గురు. శౌర్యము, బలము, ధైర్యము, అలాగే ఆయుధ విద్యలో నైపుణ్యము, యుద్ధముకి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరగని సంకల్పము, విశాల హృదయంతో కూడినటువంటి దయాగుణము మరియు నాయకత్వ లక్షణము, ఇవన్నీ కూడా క్షత్రియులకు సహజంగా ఉన్న కర్మ లక్షణములు. అంటే క్షాత్రము అంటే క్షత్రియ అంటే కేవలం యుద్ధం చేయడమే కాదు, కేవలం యుద్ధం చేయడం ఒకటే కాదు. పెద్దలు చెప్తారు, ఖండ బలంతో యుద్ధం చేయడం కన్నా బుద్ధి బలంతో యుద్ధం చేయడం చాలా మేలని చెప్తుంటారు అనమాట. అలాగా పాండవుల చేత శ్రీకృష్ణ భగవానుడు మీరు చూస్తే కనుక బుద్ధి బలం చేత యుద్ధం చేయించాడు. అలాగే మీరు చూస్తే కనుక యుద్ధంలో వెనుదిరిగిన సంకల్పం మీరు చూస్తే కనుక అర్జునుడు కొడుకు అభిమన్యుడు యుద్ధంలో వెళ్ళాడు, వారి యొక్క వ్యూహంలో చిక్కుకున్నాడు, అయినప్పుడు కూడా వెనక్కి తిరిగి రాలేదనమాట. అది క్షత్రియ యొక్క లక్షణం అంటే అనమాట. అలాగా విశాల హృదయము, ఎవరన్నా శత్రువు శరణాగతి పొందాడనుకోండి, వారిని క్షమించి వదిలేయాలి దయాగుణంతో. అలాగే నాయకత్వ లక్షణం, లీడర్షిప్ క్వాలిటీస్, ఏదైనా ఒక కార్యక్రమాన్ని నాయకత్వం వహించటం, ఇవన్నీ కూడా క్షత్రియుల యొక్క సహజమైన లక్షణాలు. 44వ శ్లోకం సరే చదువుదాం. చదవండి ఎవరైనా. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. కృషి గోరక్ష్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రాస్యాపి స్వభావజం. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. వ్యవసాయము, పాడి పంటలు మరియు వర్తక వాణిజ్యాలు అనేవి వైశ్య గుణములు ఉన్నవారికి సహజ సిద్ధమైనటువంటి పనులు. వారికి ఆ పనులు చేయటం ద్వారా సేవ చేయటం అనేది శూద్రు లక్షణములు కలవారి యొక్క సహజమైనవిది. అంటే ఇక్కడ వైశ్యులు వారి యొక్క ఏం చేయాలంటే వారు వ్యవసాయం చేయాలి, అలాగే పాడి పంటలు చేయాలి, గో సంరక్షణ కూడా చేయాలి. యాక్చువల్గా గో సంరక్షణ చేస్తేనే వ్యవసాయము, పాడి పంటలు బాగా జరుగుతాయి. గో సంరక్షణ లేకపోతే ఎక్కడ కూడా వ్యవసాయ పాడి పంటలు సరి జరగవు. అలాగే వ్యాపారం, ఇవన్నీ కూడా వైశ్యుల యొక్క సహజమైనటువంటి గుణాలు. అలాగే శూద్రులు యొక్క లక్షణాలు ఏంటంటే వీరు
ఏ విధంగా అయితే ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఉన్నారో వారికి సేవ చేయటము. సేవ అంటే ఇక్కడ బానిసలు కాదు. ఇక్కడ దాసుకి బానిసుడికి తేడా ఉంది. దాసత్వంలో ఆనందం ఉంటుంది, బానిసలో దుఃఖం ఉంటుంది అనమాట. ఇది తెలుసుకోవాలి. అందుకని ఈ యొక్క ఈ 3 తరగతుల వారికి శూద్రులు సేవ చేస్తారు. అది తెలుసుకోవాలి. సేవ అంటే సర్వీస్. ఎందుకంటే వారి ముగ్గురు వల్ల సమాజానికి మంచి జరుగుతుంది కాబట్టి. ఈ సమాజం జరిగే మంచిలో నేను కూడా భాగస్వామ్యం అవ్వాలనే భావనతో శూద్రులు వారికి సేవ చేస్తారు. శూద్రులు తక్కువ వారు, లేకపోతే వారు అంటరాని వారు అనే భావన కాదు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఈ విధంగా బ్రాహ్మణుల యొక్క లక్షణాలు, అలాగే మరి క్షత్రియ యొక్క లక్షణాలు, అలాగే వైశ్యుల యొక్క లక్షణాలు, శూద్రుల యొక్క లక్షణాలు మనకి చాలా చక్కగా వివరించారు. ఇక్కడ ఈ ఈ వర్తక వాణిజ్యం అంటే వ్యాపారం, అంటే వైశ్యులు వ్యాపారం ఎలా చేయాలో కూడా మనకు చెప్తున్నారు అన్నమాట. అంటే ధర్మబద్ధమైనటువంటి వ్యాపారం చేయాలి. ఇక్కడ వ్యాపారము అంటే ఏమిటి మన క్లాస్లో ఎవరైనా చెప్తారా? అంటే ప్రభుజీ వస్తు మార్పిడి ప్రభుజీ. ఓకే, వస్తు మార్పిడి. ఇంకా కరెక్టే, వస్తు మార్పిడి. ఇంకా ఇంకొద్దిగా డీటెయిల్ చెప్పాలంటే ఎలా చెప్తారు? వ్యాపారం అంటే అందరి అవసరాలకు అవసరమైనవి అమ్మడం ప్రభుజీ. ఎస్ సార్. బిజినెస్ నథింగ్ బట్ మ్యూచువల్ సపోర్ట్ అండ్ మ్యూచువల్ హ్యాపీనెస్. కరెక్టేనా ప్రవీణ్ ప్రభు? ఎస్ ప్రభుజీ. అంటే ఒక వస్తువు నీవు ఇస్తున్నప్పుడు ఆ వస్తువు ఇవ్వటం వల్ల ఆ వస్తువు కొన్నవాడు సంతోషంగా ఉండాలి, అమ్మిన వాడు కూడా సంతోషంగా ఉండాలి. దాని వ్యాపారం అంటారు. అంటే ఏంటి? ఆ వస్తువు వల్ల వచ్చిన లాభముతో ఈ వైశ్యుడు తన కుటుంబాన్ని పోషించుకుంటూ భగవంతుడికి సేవ చేస్తూ ఉండాలి. భగవంతుడికి సేవ చేస్తూ ఆ డబ్బుతోటి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండాలి. అతను అమ్మిన వస్తువు వల్ల కొనుక్కున్న వాడికి కూడా లాభం చేకూర్చాలి. అంటే ఏంటి? క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్. క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ అంటే ఎటువంటి నాసిరకం లేకుండా, ఎటువంటి కల్తీ లేకుండా, ధర్మబద్ధంగా. అది వ్యాపారం అంటే. కానీ ఇవాళ చూస్తే మన పరిస్థితి ఏమైందంటే, అఫ్ కోర్స్ ఇప్పుడు వ్యాపారాలు అందరూ చేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. ఎవరు చేసినా వాళ్ళకి వర్తిస్తుంది. వాళ్ళ వ్యాపారం ఎలా అయిందంటే, కొనుక్కున్నవాడు ఏమైతే నాకెందుకు, నేను అమ్మాను లేదా అంతే. కానీ పూర్వం అలా కాదు. పూర్వం ఎలా అంటే ఒక విలువలు ఉండేవి. అంటే వాటిని మనం హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటారనమాట. అలాగే బిజినెస్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ అనమాట. ఆ రోజుల్లో ఎంత పెద్ద వ్యాపారం చేసినా ఆ విలువలని వాళ్ళు పాటించేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అటువంటి విలువలు అనేవి మనం చాలా తక్కువగా చూస్తాం. అందుకని ధర్మబద్ధంగా అంటే ఎవరైనా కూడా కోర్స్ ఇప్పుడు ఈ కలియుగంలో ఆ బ్రాహ్మణులు వ్యాపారం చేస్తున్నారు, క్షత్రియులు వ్యాపారం చేస్తున్నారు, అన్ని రకాల వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. కానీ ఎవరు వ్యాపారం చేసినప్పటికి కూడా ధర్మబద్ధంగా వ్యాపారం చేయాలి. అంతేకాదు ఈ వ్యాపారంతో పాటు ఇంకోటి కూడా ఇచ్చారు వీళ్ళకి, వడ్డీ వ్యాపారం కూడా చేయొచ్చు. ఎలాగంటే ధర్మ వడ్డీ, అంటే రూపాయి వడ్డీకి వడ్డీ కూడా డబ్బులు ఇవ్వచ్చు అంట. ఎస్. అందుకే మన బ్యాంకులో చూడండి, బ్యాంకులో ఎలా ఉంటుంది వడ్డీ? ఒక స్టాండర్డ్స్ ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా, దాన్ని మించి వెళ్ళదు. అంటే ఒక ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఇంత పర్సంటేజ్, అంటే ఇంత పర్సంటేజ్ అంటే ఇంత పర్సంటేజ్ అంతే. హోమ్ లోనికి ఎంత, గోల్డ్ లోనికి ఎంత, లేకపోతే ఏదంటే మార్టిగేజ్ ఎంత, లేదా పర్సనల్ లోన్ ఇంత, అంటే ఫిక్స్డ్ డిపాజిట్కి ఎంత.
అంటే ఇదేంటి, ఇట్ ఈస్ అఫీషియల్. అంటే ఆ, ఏమంటారంటే ప్రామాణికత, ఆథరైజ్డ్, సిస్టమేటిక్ అన్నమాట. అలాగా వ్యాపారస్తులు ఈ రకమైన వడ్డీ వ్యాపారం కూడా చేయొచ్చు, కానీ ఇలాగా ధర్మబద్ధంగా చేయాలి, ధర్మ వడ్డీ తీసుకోవాలి. ఇవి ఆ, వ్యాపారం చేసే వారి యొక్క లక్షణాలు. జనరల్గా వ్యాపారం చేసే వాళ్ళని వైశ్యులు అంటారనమాట. ఓకే, ఇప్పుడు 45వ శ్లోకం ఒకసారి చదవచ్చు ఎవరైనా. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభు. నేను చదవనా? చదవండి. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధః లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యదా విందతి తచ్చర్ తచ్చృణు శృణు. హరే కృష్ణ. స్వభావ సిద్ధజనితమైన వారి వారి విధులను నిర్వర్తించడం ద్వారా మానవులు పరిపూర్ణ సిద్ధిని సాధించవచ్చు. ఒక వ్యక్తి తనకు విధింపబడిన విధులను ఆచరిస్తూ నిర్వర్తిస్తూ పరిపూర్ణత ఎలా సాధించగలడో ఇప్పుడు నేను వివరిస్తాను. అంటే చూడండి, వారి వారి విధులు నిర్వర్తించడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాము, బ్రాహ్మణులు వాళ్ళు ఏం చేయాలి మనం చెప్పాం కదా. తపస్సు అంటే ఏంటి? విగ్రహారాధన, భగవంతుడికి భగవంతుడికి సేవ చేయటము, సంధ్యావందనము, భగవంతుడి నైవేద్యం పెట్టి అటువంటి ఆహారాన్ని వారు ప్రసాదంగా స్వీకరించటం, ఇది వారి యొక్క విధులు. అలాగే మనం చెప్పిన క్షత్రియులు, వారు మరి రాజ్య పరిపాలన, అంటే ఇప్పుడు ఈ కలియుగంలో ఎవరికి రాజ్య పరిపాలన లేదనుకోండి, ఈ కలియుగంలో ఏవైతే ఉందో మేనేజ్మెంట్గా చెప్పవచ్చు అనమాట. లీడర్స్, మేనేజ్మెంట్, అలాగే పొలిటికల్ లీడర్స్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి మళ్ళీ క్షత్రియుల కింద వస్తారనమాట. ఒక వ్యవస్థలో ఉన్నటువంటి ఏదైనా ఒక ఒక మేనేజర్, ఒక లీడరు, అందరూ కూడా మనకి వస్తారు. సో వారి వారు కూడా ఏం చేయాలంటే చక్కగా వారు కూడా భగవంతుని కేంద్రంగా పెట్టుకొని వారు మేనేజ్మెంట్ చక్కగా చేసుకోవచ్చు. ఇలా గనక వారికి విధింపబడిన విధులను ఎవరైతే ఆచరిస్తూ ఉన్నారో, అలాగే వ్యాపారం చేసే వాళ్ళు మనం చెప్పుకున్నాం ఇక్కడ, వ్యవసాయం అయితే వ్యవసాయము, మరి ఇప్పుడు ఈ కలియుగంలో అందరూ వ్యవసాయం చేయట్లేదు కాబట్టి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అఫ్ కోర్స్ వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయము, అలాగే వ్యాపారం చేసేవాళ్ళు వారి వారికి విధింపడినటువంటి ఎవరైతే ఆచరిస్తున్నారో వారు ఏ విధంగా పరిపూర్ణ సాధించగలరో ఇప్పుడు నా నుండి వినుము అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. అది కూడా ఏంటో చూద్దాం. ఆ, చదవచ్చు ఎవరైనా. హరే కృష్ణ ప్రభుజీ. హరే యత కృష్ణ. ప్రవృత్తిర్భూతానాం येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य సిద్ధిం విందతి మానవః. హరే కృష్ణ. తన సహజ స్వభావ వృత్తిని నిర్వర్తించడం ద్వారా వ్యక్తి సమస్త భూతములు ఎవరి నుండి ఉద్భవించాయో మరియు ఎవ్వనిచే జగమంతా నిండి నివిడీకృతమై ఉన్నదో వానిని ఆరాధించినట్టు. ఇటువంటి పనులు చేయటం ద్వారా వ్యక్తి సునాయాసముగానే సిద్ధిని పొందుతాడు. అంటే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, తన సహజ స్వభావ వృత్తిని నిర్వర్తించడం ద్వారా, అంటే ఇక్కడ అర్జున్ని మోటివేట్ చేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అలాగే అర్జునులాగా మనందరం యుద్ధం చేయమని చెప్పడం శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఉద్దేశం కాదు, మనం తెలుసుకోవాలి. నీ యొక్క సహజమైనటువంటి స్వభావ వృత్తి ఏమంటే నువ్వు క్షత్రియుడివి, నువ్వు యుద్ధం చెయ్యాలి, ఈ ఒక్క ధర్మము గెలవాలి. ఈ ధర్మం గెలవాలి అంటే నీలాంటి వాడు యుద్ధం చేయాలి, నీలాంటి వాడికి విజయం రావాలి. దానికి మీరే సరి అయిన వారు, అందుకని మిమ్మల్ని నేను ఎంచుకున్నాను. పొరపాటున గనక దుర్యోధను లాంటి దుర్మార్గుడు గనక విజయం సాధిస్తే, వాడు గనక సింహాసాన్ని గనక వాడు అధిరోగిస్తే, వాడు ఏమి చెప్పితే అదే ధర్మని అమాయక ప్రజలు ఫాలో అవుతారు. దానివల్ల సమాజానికి, రాజ్యానికి, ఈ సమస్త విశ్వానికి చాలా నష్టము ఓ అర్జున. అందుక నీ యొక్క సహజ స్వభావం ఏమిటంటే నువ్వు యుద్ధము చేయటమే నీ యొక్క సహజమైనటువంటి స్వభావము.
నీ యొక్క కర్తవ్యము అని అక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని ప్రేరణ చేశాడు, అంటే మోటివేట్ చేశాడు అనమాట. అలా చేయటం వల్ల ఏంటి తెలిసి ఏమవుతుందంటే భగవంతుని ఆరాధించినట్టే అన్నారు. ఎందుకు? అతను కృష్ణ కర్మ చేస్తున్నాడు కాబట్టి. అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు శ్రీకృష్ణ భగవానుడు యుద్ధం చేస్తున్నాడు కాబట్టి అతను కర్మ చేయనివాడు, కర్మబంధాలలో చిక్కుకోనివాడు. శ్రీకృష్ణ ప్రీత్యర్థం అర్జునుడు యుద్ధం చేశాడు కాబట్టి అతను యుద్ధం చేసినా కూడా అది భక్తియే. అతను హింస చేసినా కూడా అది అహింస కిందనే వస్తుంది అని ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట మనం. అంతేగాని నేను మాంసాహార కుటుంబంలో పుట్టానండి, అందుకని నేను మాంసాహారాన్ని తింటూ ఉంటాను, మాంసాహారాన్ని అమ్ముతూ ఉంటాను, అది నా స్వభావము అంటానికి లేదు ఇక్కడ. అది తెలుసుకోవాలి. అది ఇది చాలా మంది బయట భగవద్గీతను సరిగా అర్థం చేసుకునే ముఖ్యంగా కృష్ణ భక్తి లేని వారు ఎలా అనుకుంటారంటే కృష్ణుడు ఆ ఏమన్నారంటే స్వధర్మాన్ని పాటించమన్నాడు కదా అంటుంటారు. స్వధర్మం పరధర్మ కన్నా స్వధర్మం మేలన్నారు కదా. నా ధర్మం నేను మాంసాహారం అమ్ముతాను, నా ధర్మం నేను లిక్కర్ అమ్ముతాను, నా ధర్మం నేను వ్యభిచారం చేస్తాను, నా ధర్మం నేను మాంసభక్షణ చేస్తాను. ఇది కాదు, ఇది ఇది స్వధర్మం కాదు. అందుకని ఇక్కడ ఎవరు చెప్పారు? అర్జునుడికి నాయన ఇది నీ యొక్క స్వభావమైన, నీ యొక్క సహజ స్వభావమైన వృత్తి, నీ యొక్క ధర్మము ఆ, అని ఎవరు చెప్పారు అంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గుర్తు చేశాడు. దిస్ ఈజ్ యువర్ రియల్ ఐడెంటిటీ. ఇది నాయన నీ యొక్క సహజమైనటువంటి ఒక ఆ, ఏమన్నారంటే ఒక కర్తవ్యము. అలా చేయటం వల్ల ఏమైందంటే అతను నిజంగా భగవంతుని ఆరాధించినట్టే. ఎందుకంటే భగవంతుడు ప్రీత్యర్థం యుద్ధం చేస్తున్నాడు కాబట్టి. అలాగే మన మానవులం కూడా మనం కూడా అతను బ్రాహ్మణుడైనప్పటికీ, క్షత్రుడైనప్పటికీ, వైశ్యుడైన శూద్రుడైనప్పుడు కూడా భగవంతుని కేంద్రంగా పెట్టుకొని శ్రీకృష్ణ ప్రీత్యర్థమై ఎవరైతే కర్మలు చేస్తారో వారందరూ కూడా సహజమైన స్వభావ వృత్తిని నిర్వర్తించిన వాళ్ళే అవుతారు. 47వ శ్లోకం సరి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. హరే కృష్ణ. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావ నియతం కర్మ పూర్వాన్నాప్నోతి కిల్బిషం. హరే కృష్ణ. ఇక్కడ పరధర్మమును సరిగ్గా చేయట కంటే కూడా సరిగ్గా చేయలేకపోయినా సరే తన స్వధర్మము చేయటే వ్యక్తికి శ్రేష్టము. తన స్వభావ సిద్ధ విధులను చేయటంలో వ్యక్తికి పాపము అంటదు. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఎలా చెప్తున్నాడంటే పరధర్మము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ, అర్జునుడు ఏమన్నాడు? నేను సన్యాసం తీసుకుంటాను, నేను యుద్ధం చేయను, నాకు పాపం అంటుతుంది, అలాగే నా మనసు చెలించిపోతుంది. ఎందుకంటే నేను ఎవరితో యుద్ధం చేయాలి? నా కుటుంబ సభ్యులతోటి, భీష్ముడు పితామహుడితోటి, గురుదేవులు ద్రోణుడితోటి. ఇవన్నీ చేయటం నా వల్ల కాదు. అందుకే నేను ఏం చేస్తాను? సన్యాసం తీసుకుంటే ఉత్తమమైనదిదా అన్నాడు. ఇక్కడ అర్జునుడికి సన్యాసము అనేది పరధర్మం అయిందనమాట. ఇది తెలుసుకోండి, చాలా చక్కగా ఆలోచించండి. ఇది పరధర్మము. అందుకే పరధర్మమును సరిగా చేయటం కంటే కూడా సరిగా చేయలేకపోయినా కూడా తన స్వధర్మము చేయటయే వ్యక్తికి శ్రేష్టము. ఇక్కడ అర్జునుడికి స్వధర్మం ఏమిటంటే యుద్ధము చేయటము, విజయాన్ని సాధించటము, తన రాజ్యాన్ని సంరక్షించటము, తన కుటుంబాన్ని సంరక్షించడం, ఇదంతా కూడా తన యొక్క స్వధర్మము. ఎవరిది? అర్జునుడిది. అంతేగాని పరధర్మం ఏమిటి? అతనికి సన్యాసం తీసుకుంటాం, రాజ్యాన్ని విడిచిపెట్టడం, అతను కావాలంటే అతనే చనిపోవాలనుకుంటాం, ఇదంతా కూడా అతనికి పరధర్మం అనమాట.
ఇలా చేయటం వల్ల అంటే తన స్వధర్మం కష్టమైనప్పటికి కూడా, మరి ఆ పాండవులకి కష్టమే కదా, పాండవులు ఎంత కష్టం వచ్చింది చెప్పండి, కానీ కష్టమైనా కూడా వాళ్ళు ఏం చేశారు, తన స్వధర్మాన్ని వారు పాటించారు, చేశారు. అందుకని వాళ్ళకి పాపం అంటలేదు కదా, పాపం అంటలేదు కదా అర్జున్ పాండవులకి ఎవరికి కూడా. ఎందుకంటే వారు స్వధర్మాన్ని పాటించారు. కష్టమైనప్పుడు కూడా, చేయటానికి శక్తి లేకపోయినా కూడా శ్రీకృష్ణ భగవానుడి సహాయంతో, వారి యొక్క దయా కరుణ ప్రేమతోటి, వారి యొక్క స్నేహంతో వారు యుద్ధం చేశారు, విజయాన్ని పొందారు. కానీ వారికి పాపం అంటలేదు. ఎందుకు? స్వధర్మాన్ని చేశారు కాబట్టి. చాలా మంది భగవద్గీతలో ఈ శ్లోకం చదివి, అయ్యా ఇది నా స్వధర్మం అంటుంటాడు ప్రతి ఒక్కడు. క్రిస్టియన్ అంటాడు నా స్వధర్మం అంటాడు, ఆ ముస్లిం అంటే నా స్వధర్మం అంటాడు, లేకపోతే ఇంకోటి ఒకడికి నియమాలు పాటించడు, అతను ఇది నా స్వధర్మం అంటాడు. అలా అది స్వధర్మం కాదు నాయన, అది స్వధర్మం కాదు. అసలు మనకి స్వధర్మం ఏమిటో, పరధర్మం ఏంటో తెలుసుకునే శక్తి మనకు ఉండదు నాయన. ఎవరు చెప్తారంటే మనకి మన గురుదేవులు చెప్తారు మన యొక్క స్వధర్మం ఏమిటి అనేది. అక్కడ అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు గురువులాగా ఉండి అర్జునుని గ్రాడ్యువల్గా ఆయన ట్రైనింగ్ ఇచ్చుకుంటూ తీసుకెళ్లి ఆరికి విజయాన్ని చేకూర్చాడు. కృష్ణుడు తెలియజేశాడు అర్జునుడికి, నాయన ఇది నీ స్వధర్మము అని. అలాగే మనకు కూడా మన జీవితంలో మనం ధర్మం అంటే ఏమిటి, స్వధర్మం అంటే ఏమిటి, పరధర్మం అంటే ఏంటి అనేది మనము ఎవరైనా ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువును ఆశ్రయిస్తే వారు చెబుతారు ఏది స్వధర్మము ఏది పరధర్మం అనేది. అంతేగాని మనం అనుకుంటే సరిపోదు. అయ్యో కృష్ణుడు చెప్పాడంటే భగవద్గీతలో స్వధర్మం చేయమన్నాడు కదండి అని చెప్పి చాలామంది కుహాన మేధావులు చెప్తూ ఉంటారు. కానీ అది చెల్లదు, అది శాస్త్రపరంగా దానికి ఆమోదం లేదు. ఎందుకంటే మనకి ఏదైనా ఒకటి ఆమోదం కావాలంటే గురు శాస్త్రం అన్నారనమాట. అది అంటే ఏంటి, శాస్త్రంలో చెప్పబడాలి లేదా గురువు చెప్పబడాలి. దీన్ని సాధు శాస్త్రం అంటారు. సాధు అంటే గురువు అనమాట. అందుకని ఈ యొక్క శ్లోకము చాలా అందరూ చాలా చక్కగా డీప్గా ఆలోచించండి. మనం బయట సమాజంలో వింటూ ఉంటాం. ఆ, ఒక 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 ముద్దాయి అంటాడు, ఒక హంతకుడు అంటాడు ఇది నా స్వధర్మం అండి నేను చంపాను అంటాడు. మనం చూస్తూ ఉంటాం బయట. లేకపోతే నేను శూద్ర కుటుంబం అందుకే నా ధర్మం అండి నేను ఇదే చేస్తూ ఉంటా అంట. అట్లా అది కాదు. అసలు మన స్వధర్మం అంటే ఏమిటి, మన పరధర్మం అంటే ఏంటి అనేది మనకి మన ఒక్క గురుదేవులు తెలియజేస్తారు. ఆ విధంగా చేసిన వాడికి పాపం ఉండదు. అందుకే అర్జునుడికి పాపం లేదు కదా. ఎందుకు? శ్రీకృష్ణ ప్రీత్యర్థం అతను యుద్ధం చేశాడు కాబట్టి. హరే కృష్ణ. 48వ శ్లోకం చదువు. హరే కృష్ణ గురూజీ. పద్మావతి గురూజీ. సహజం కర్మ కౌంతేయ సదోషామపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. హరే కృష్ణ గురూజీ. తన యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వభావంచే కర్తవ్యములను, వాటిలో కొన్ని దోషాలున్న వాటిని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఓ అర్జున, అగ్ని పొగచోటి కప్పివేయబడుతుంది, అగ్ని పొగ వస్తుంది. నిజానికి సమస్త కర్మ ప్రయాసలు ఏదో ఒక దోషముచే ఆవరింపబడి ఉంటాయి. అగ్నికి అగ్ని పవిత్రమైంది మనకు తెలిసిందే. కానీ ఆ అగ్నికి పొగబట్టినప్పుడు అగ్ని కప్పివేయబడుతుంది. ఆ పొగ వల్ల మనకేమొస్తుంది? బాధ వస్తుంది, కళ్ళలో నీళ్ళు వస్తాయి. అలాగే ఇక్కడ మన స్వధర్మము మనం తెలుసుకోగలేక, మన సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతూ ఉంటాం ఏదో ఒక దోషము చేత అనమాట. ఏ విధంగా అయితే అగ్నికి పొగ కప్పవేయబడిందో పొగ, అలాగే మన యొక్క స్వభావంగా సహసిద్ధంగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ఒక స్వధర్మాన్ని దోషం అనేది కప్పివేయబడుతుంది అని చాలా చక్కగా ఇక్కడ
మనకి తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, బ్రాహ్మణులైన, ఆ, క్షత్రియులైన, వైశ్యులైన, శూద్రులైన ఎవరైనా కూడా భగవంతుని కేంద్రంగా పెట్టుకొని మనకు గురువుని స్వీకరించి మనము గనక స్వధర్మాన్ని తెలుసుకొని సత్యాన్ని తెలుసుకొని గనక మనం గనక కర్మలు చేయగలిగితే ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని పొందుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని ఆచార్యులు చెప్తున్నారు. అండ్ ఫైనల్గా చెప్పేది ఏమిటంటే, జీవులలో ఎవ్వరూ కూడా అంటరాని వాళ్ళు కాదు. ఎవ్వరూ కూడా దుర్మార్గులు కాదు. ఎవ్వరూ కూడా పేదవాడు కాదు. ఎవ్వరూ కూడా శూద్రుడు కాదు. ఎవ్వరూ కూడా వైశ్యుడు కాదు. ఎవడు కూడా క్షత్రియుడు కాదు. ఎవ్వడు కూడా బ్రాహ్మణుడు కాడు. ఎందుకంటే మనందరము కూడా భగవంతుని యొక్క సంతానము. అందుకని చూడండి, వారి కర్మ సిద్ధాంతం ప్రకారం పూర్వజన్మలో వారు ఏ కర్మ చేసుకున్నారో ఆ కర్మని మళ్ళీ ఈ జన్మలు అనుభవించడం కోసం ఒకరు బ్రాహ్మణులుగా, ఇంకోరు క్షత్రియులుగా, ఇంకోరు వైశ్యులుగా, ఇంకోరు శూద్రులుగా, ఇంకోరు శూద్రుల కన్నా ఇంకా హీనమైన జాతిలో కూడా వారు జన్మ తీసుకుంటూ ఉంటారు. కానీ కలియుగములో ఒక గొప్ప అవకాశం ఉంది. ఏమిటి అంటే, కుక్క మాంసం తినే చండాలి వాడైనా కూడా కలియుగ ధర్మమైనటువంటి హరినామ జపాన్ని గనక వాడు జపం చేస్తూ భగవంతుడికి సేవ చేస్తూ ఉంటే అతని యొక్క ఒరిజినల్ ఐడెంటిటీ అతను తెలుసుకోగలుగుతాడు. సత్యాన్ని తెలుసుకుంటాడు, సధర్మాన్ని తెలుసుకుంటాడు, భగవంతుని తెలుసుకుంటాడు. అతనికి ఆత్మజ్ఞానం అనేది సంపూర్ణంగా వస్తుంది అనమాట. అందుకని ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎవ్వరూ కూడా తక్కువవారు కాదు. అందరూ భగవంతుడికి సంతానమే. తండ్రి గొప్పవాడైతే, తండ్రి సంపన్నుడైతే, తండ్రి ఉన్నతమైన వాడైతే సంతానం కూడా ఉన్నతమైన వాళ్ళే, సంపన్నులే. కాకపోతే ఏమైందంటే ఇక్కడ చేసిన కర్మ ఫలితాల వల్ల వారు మళ్ళీ కర్మను చేయాలి కాబట్టి ఇటువంటి జన్మలు తీసుకుంటూ ఉంటారు. కానీ బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా కూడా భగవంతుని కేంద్రంగా పెట్టుకుని కర్మలు గనక చేస్తే శూద్రులైనా కూడా వైకుంఠానికి, గోలోకానికి వెళ్తారు. మళ్ళీ జన్మ ఉండదు. పునర్జన్మన విద్యతే అని మనకి శాస్త్రం చెప్తుంది. అంతేకాదు, శూద్రుడు క్షత్రియుడు గాను, క్షత్రియుడు బ్రాహ్మణుడు కావచ్చు. ఈ కలియుగంలో ఆల్రెడీ మనం చాలా మంది చూస్తున్నాం కూడా. అండ్ ఇంకొక అవకాశం ఉంది, శూద్రుడు డైరెక్ట్ బ్రాహ్మణుడు కూడా అయిపోవచ్చు ఈ కలియుగంలో. ఎలాగా? హరినామ సంకీర్తన ద్వారా, హరినామ జపము ద్వారా, హరిభక్తి ద్వారా అవ్వచ్చు. ఇది ఈరోజు మనం చెప్పినటువంటి క్లాసులు. బ్రాహ్మణులు అంటే ఎవరు, వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, క్షత్రియుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే ఆ వైశ్యుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈరోజు మనం చాలా చక్కగా చెప్పుకున్నాము. అలాగే ఈరోజు జరిగినటువంటి క్లాస్లో మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. అలాగే ఈరోజు జరిగిన క్లాసు గురించి మీలో ఎవరైనా మీరేం తెలుసుకున్నారో కూడా మీరు చక్కగా తెలియచేయవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవికి జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరి హరి బోల్. హరే కృష్ణ.
18వ అధ్యాయం నేను తెలుసుకున్నది ఏమిటంటే క్షత్రియుల యొక్క లక్షణం ఎవరైనా శరణు వేడితే క్షమించి వదిలేయాలి. అర్జునుడిని మోటివేట్ చేస్తున్నాడు కృష్ణుడు. నువ్వు క్షత్రియుడు, నీ ధర్మం నువ్వు నిర్వర్తించాలి. దుర్మార్గుల చేతిలో రాజ్యం ఉండకూడదు. అలా ఉన్నచో ప్రజలు కష్టాలు పాలవుతారు. యుద్ధం చేయడమే నీ స్వభావం, నీ కర్తవ్యం అని కృష్ణుడు మోటివేట్ చేస్తున్నాడు. అర్జునుడికి ఏ పాపం అంటదు. ఎందుకు అంటదంటే కృష్ణుడు ప్రీత్యర్థం యుద్ధం చేశాడు. ఇది నీ సహజ స్వభావం, నీ వృత్తిని నీవు నిర్వర్తిస్తున్నావు కాబట్టి నీకు ఏ పాపం అంటదని కృష్ణుడు మోటివేట్ చేస్తున్నాడు. తన స్వభావ సిద్ధి విధులు చేయటంలో ఏ వ్యక్తికి పాపం అంటదు. యుద్ధం చేయటంలో, తన రాజ్యాన్ని సంరక్షించడంలో శ్రీకృష్ణుని సహాయంతో యుద్ధం చేశాడు, విజయం పొందారు కాబట్టి పాపం అంటలేదు. కృష్ణుడు గురువులాగా ఉండి ఇది నీ స్వభావ ధర్మం అని బోధించారు. అలాగే మనం ఏదైనా ఇది కృష్ణుడు చెప్పాడు అనుకోవటానికి లేదు. ఏదైనా శాస్త్రంలో చెప్పాలి లేదా గురువు అయినా చెప్పాలి. మన యొక్క గురుదేవులు చెప్తారు ఏది స్వధర్మమో ఏది పరధర్మమో అని. అగ్ని పొగచే కప్పివేయబడ్డట్టు పొగ వలన కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అలాగే మనం సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. ఎందుకంటే దోషం అనేది మనని కప్పివేయబడుతుంది. కరెక్టేనా ప్రభుజీ? ఈ పాయింట్ బాగా నచ్చింది. కరెక్ట్. చెప్పడం ఇంతేనా? చాలా బాగా చెప్పారు. చెప్పండి. కరెక్ట్. భగవంతుని కేంద్రంగా పెట్టుకొని గురువుని ఎంచుకొని కర్మలు నిర్వర్తించాలి. మనందరం భగవంతుని బిడ్డలమే. పూర్వ జన్మలను బట్టి మరియు కర్మను బట్టి మళ్ళీ మనం జన్మ తీసుకుంటాం. ఆ జన్మ ఎలాంటిది అనేదంటే మన కర్మలు బట్టి, పూర్వజన్మలు బట్టి అంటే వైశ్యులుగాను, శూద్రులుగాను, క్షత్రియులుగాను జన్మించవచ్చు. సత్యాన్ని, ధర్మాన్ని, జ్ఞానాన్ని తెలుసుకుంటాం. కానీ ఎవ్వరూ తక్కువ కాదు. మనందరం భగవంతుని బిడ్డలమే. ఈ కలియుగంలో హరినామ జపం ద్వారా మరియు కీర్తన ద్వారా బ్రాహ్మణులు ఎవరైనా అవ్వచ్చు. అంతేనా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు. చాలా చాలా మార్పు కనబడుతుంది ప్రెజెంటేషన్ లో. హరి బోల్. థ్యాంక్ యూ ప్రభుజీ. లాస్ట్ కి కొంచెం ఫైనల్ లో కొంచెం ఇంప్రూవ్ అయ్యామంటారా? చాలా చాలా చక్కగా ఇంప్రూవ్ అయ్యారు మీరైతే. చాలా బాగా చెప్పారు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటారు. అంటే చక్కగా అర్థమయ్యేలా చెప్పటం బాగుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ప్రభుజీ ఈరోజు క్లాస్లో బ్రాహ్మణులు తర్వాత వర్ణాలు అంటే ఏమిటి అనేది దాని గురించి డిస్కషన్ జరిగింది ప్రభుజీ. మొట్టమొదట జీవులు యొక్క లక్షణాలు వారి గుణాల ద్వారా వస్తాయని చెప్పేసి చెప్పారు. పుట్టుక ద్వారా కాదు. ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో బాగా ఎక్కువగా పుట్టుకను బట్టి ఒక వ్యక్తిని ఏ అతని యొక్క కులాన్ని నిర్ణయించడం జరుగుతుంది. కానీ భగవంతుడు ఏం చెప్పారంటే ఈ పుట్టుక కాదు, అతను ఏ లక్షణాలు చూపిస్తున్నాడు అనే దాన్ని బట్టి అతన్ని మనం నిర్ణయించాలనేది ఇక్కడ క్లియర్ గా చెప్పారు ప్రభుజీ. బ్రాహ్మణ లక్షణాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతడు శాంతి, తపస్సు, స్వచ్ఛత, జ్ఞానం, భగవంతుడి మీద అచంచలమైన నమ్మకం, ఇటువంటి లక్షణాలు ఉన్న వారిని బ్రాహ్మణ వర్గంగా క్రియేట్ చేశారు ప్రభుజీ. అదేవిధంగా ధైర్యము, బలము, నాయకత్వ లక్షణాలు, ఆయుధాలని వాడటంలో నైపుణ్యం, ఇటువంటి వారిని క్షత్రియులుగా, వ్యవసాయము, వర్తక వాణిజ్యాలు, వీళ్ళని వైశ్యులుగా, తర్వాత పని చేసి దాని ద్వారా జీవితాన్ని కొనసాగించే వాళ్ళని శూద్రులుగా ఈ 4 వర్ణాలని క్రియేట్ చేశారు ప్రభుజీ. ఇంకొక విషయం ఇక్కడ మీరు చెప్పింది బాగా ఏం నచ్చిందంటే దాసుడికి బానిసకి ఉన్న తేడా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు దాసుడు వినటానికి రెండు ఒకేలాగా ఉంటాయి, దాసుడు బానిస అనేది. కానీ దాసుడు అనేది భగవంతుడి చుట్టూ తిరిగే జీవితం రోజు. ఎందుకంటే అతడు ఏ పని చేసినా 24 గంటల్లో కంపల్సరిగా భగవంతుడు అందులో నిమిడీకృతమై ఉంటాడు. కాబట్టి అతడు ఎల్లవెల్లా సంతోషంగా ఉంటాడు, అతని స్థితి అంత నీచమైన స్థితిగా ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు బానిస చూసుకుంటే అతడు భౌతిక పరంగా ఎంత ఉన్నతమైన
ఆ వృత్తిలో ఉన్నప్పటికీ ప్రభుజీ అతడు భగవంతుడిని అంతగా గుర్తుంచుకోకపోయినా తన మీద తన నమ్మకంతో ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ నిరంతరం ఈ స్ట్రగుల్ అవుతానే ఉంటాడు. దుఃఖం లేదంటే కష్టం. సో ఇక్కడ చాలా క్లియర్గా స్థితి అనేది చాలా ఇంపార్టెంట్ గా కనబడుతుంది ప్రభుజీ. అండ్ ఇంకొక విషయం ఏం చెప్పారంటే వ్యాపారం అనేది చాలా ధర్మబద్ధంగా అనేది చేయాలి అని చెప్పారు. సో ఆ, పరోపకారం ఏ విధంగా మనము ఇతరులకు ఏ విధంగా సహాయపడాలి, తద్వారా సమాజంలో ధర్మ సంస్థాపన ఏ విధంగా చేయాలనే దాన్ని బట్టి 4 వర్ణాలు చివరికి ఆ పరోపకారం విధంగా ఏ విధంగా చేయాలనేది చెప్పారు కదా. ఇంకొకటి లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే మీరు సమస్త కర్మలు ఏదో రకమైన దోషంతో నిండి ఉంటాయి. ఏ విధంగా అయితే పొగ ద్వారా అగ్ని కప్పబడి ఉన్నదో మీరు ఏ పని చేసినా ఏ వర్ణంలో ఉన్నా ఆ, దోషము కంపల్సరీగా ఉంటానే ఉంటుంది. ఈ దోషము కంపల్సరీగా కర్మ ఫలితాన్ని ఇచ్చింది. కర్మ ఫలితం ఉంది అంటే మరలా మీరు జన్మెత్తాలి. కాబట్టి ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ దోషము లేని పని ఏ విధంగా ఉంటుంది, అది ఎవరి నుండి మనం శ్రవణం చేయాలి, ఏ విధంగా మరలా కర్మ ఫలితం లేని కర్మలు మనం అకర్మలు ఏ విధంగా చేయాలనేది ఇక్కడ మనం ఆలోచించాలి ప్రభు. ఇది నాకు అర్థమవుతుంది. హరే కృష్ణ. చాలా మంచి వర్ణించారు ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరే. హరే హరే కృష్ణ. కృష్ణ హరే హరే కృష్ణ. కృష్ణ 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 హరే హరే. హరే హరే రామ. రామ రామ హరే రామ 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 హరే హరే హరే. హరే కృష్ణ కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ. కృష్ణ 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 హరే హరే. హరే 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 రామ. హరే రామ రామ హరే రామ 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 హరే హరే. కృష్ణ పరమాత్మనే నమః. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామములు. దండ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.